ఇక్కడ మాజీ జడ్పీటీసీ ఉంది మేడం, వాళ్ళ ఇల్లు అని చెప్పి ఇది రోడ్డు ఆపేసారు. ఈ ఇల్లు మాజీ పార్టీ ప్రెసిడెంట్, టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ జానకి రమేష్. ప్రతిదీ రోడ్ కొంచెం అనేసి మొత్తాన్ని మేనేజ్మెంట్ రావాల్సిన బయటికి రావాలంటే బైక్ కూర్చోండి. సర్పంచ్ గారు రెస్పాన్సిబిలిటీ లేకుండా మా తర్వాత లోతు అడిగినందుకు ఏది మన కొలత ఉంటుంది కదా, కొలత ప్రకారం లోతు అడిగినందుకు మా ఇంటికి వచ్చే 3 రోడ్లు ఆ బజార్ ఇప్పుడు మన స్కూల్ ఎదురే ఉంటుంది 3 రోడ్లు ఆపేసి మిగిలిన ఊరంతా వచ్చారు. ఈ బజార్లోనే మెయిన్ బజార్ లేదు ఆపారు. అదేమంటే ఈ ఏఈ గారికి మేము నెల నాడు ఫోన్ చేస్తే, నెల 10 రోజులకు ఫోన్ చేస్తే స్కూల్ వాళ్ళ ఇంట్లో ఏమంటే అవతల రోడ్లు పోతున్నారు, ఈ తెప్పించి పోయిమంటే మాది 3 నెలలు అండి తీసి మట్టిను నమ్మాలి కాలనీ సీసీ రోడ్డు తమ్మాలని చెప్పి దాదాపు 2-3 వారాల నుండి శాండ్ రావట్లేదు అని చెప్పి వర్క్ ఈ వీక్ లో నిన్న కూడా మాట్లాడితే బాధ్యత లేకుండా నా పేరు మన్నం రఘుశ్వర్ బాబు, పెదమెక్కిన సత్తనపల్లి మండలం, పల్నాడు జిల్లా. మా గ్రామంలో తాగునీటి పైపు లైన్ నిర్మాణం కోసం అని చెప్పి సీసీ రోడ్లను పగలగొట్టి మళ్ళీ రోడ్లు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే గాళ్లు పోడ్చవలసిందిగా అని చెప్పి ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు గాళ్లు పూడుస్తూ ఉన్నారు. కానీ ఆ చేసేవాళ్ళు గత ప్రభుత్వంలో పనిచేసిన వైసీపీ పెద్దలు కావటం వల్ల కేవలం టీడీపీ వాళ్ళ బజార్లలో మెయిన్ ప్రతి బజార్ ఎదురు గాళ్లుగా వదిలిపెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చెప్పి మెయిన్ రోడ్డు నుంచి వాటి వెళ్లే భాగాల్లో కూడా గాళ్లు తీసి విచక్షణారహితంగా వదిలేసి వాళ్ళ బజార్లు మాత్రం వెనక తీసినా కానీ పోసుకున్నారు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాళ్ళు గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఇప్పటికి కూడా వాళ్ళు సరైన యాక్షన్ తీసుకోకపోవడం జరిగింది. ఈరోజు పెదమెక్కిర గ్రామంలో కన్నాగారు ప్రజాస్పందన కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమంలో కన్నాగారి దృష్టికి తీసుకెళ్లాం. ఈ విషయాన్ని తక్షణం అధికారులను పిలిచి అవి పోడ్చవలసిందిగా ఆదేశించారు. మా గ్రామంలో మొన్న కురిసిన వర్షానికి కాలనీలో పెద్ద ఎత్తున వరద వచ్చి పడ్డది. దీన్ని కూడా కన్నాగారి దృష్టికి తీసుకెళ్లాం. పొలాలు కూడా ముంపునికి గురయ్యి చాలా పంట నష్టం జరిగింది. దీన్ని కూడా కన్నాగారి దృష్టికి తీసుకెళ్తే పంట నష్ట పరిహారంగా హెక్టార్కి 25,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దాన్ని ప్రజలకు అందే విధంగా
నేను చేస్తానని చెప్పి కన్నా గారు హామీ ఇచ్చారు. ఇందాక ఎస్సీ కాలనీలో ముంపుకు గురైన ప్రాంతాన్ని కన్నా గారు చూపించడం జరిగింది. ఆయన కరకట్టని నిర్మించే దిశగా చేస్తానని చెప్పి ఎస్సీ కాలనీకి హామీ ఇచ్చారు. అదే ఎస్సీ కాలనీకి గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో పక్కా గృహ నిర్మాణాలు చేసి ఉచిత స్థలాలు ఇచ్చి చేశారు. కానీ ఒక్క కరెంటు స్తంభం కూడా లేకపోవడం వల్ల కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కరెంటు స్తంభాల దృష్టి కూడా ఈ రోజు కన్నా గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కన్నా గారు ఇమీడియట్ గా విద్యుత్ శాఖ అధికారులను పిలిచి స్తంభాలను వేయవలసిందిగా ఆదేశించారు. దీనికి కూడా గ్రామం తరపున కన్నా గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం.